భారత ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్. అటు పారిశ్రామిక ఉత్పత్తి మందగించడం, ఇటు రూపాయి విలువ పతనం. అసలేం జరుగుతోంది? లెట్స్ ఎనలైజ్. ఫిబ్రవరి నెలకు గాను 8 కీలక రంగాల కోర్ సెక్టార్స్ వృద్ధి రేటు 2.3% పడిపోయింది. జనవరిలో ఇది 4.7%గా ఉండేది. ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. కథ ఇక్కడతో ఆగలేదు. చమురు ధరలు పెరుగుతుండటంతో ఇన్ఫ్లేషన్ భయాలు పెరిగాయి. దీనివల్ల మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఏకంగా 35,600 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను అమ్మేశాయి. ఇది ఒక రికార్డ్. మరోవైపు ఫారెన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుండి సుమారు 9.83 బిలియన్లను వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల రూపాయి విలువ మునెన్నడూ లేని విధంగా డాలర్తో 93.24 వద్దకు పడిపోయింది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ కూడా 6.77%కి పెరిగింది. సిమెంట్, స్టీల్ రంగాలు ఆశాజనకంగా ఉన్న ఎనర్జీ సెక్టార్లోని ఈ మందగమనం జీడీపీపై ప్రభావం చూపే అవకాశముంది. మరి ఈ ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సాధనే విజయంని ఫాలో అవ్వండి.